నుండి డిన్నర్ ఇన్విటేషన్ లెటర్ పై దుమారం చెలరేగింది. ఇన్విటేషన్ లెటర్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ భారత్ పేరు పెట్టడంపై విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చారంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందిస్తారు. సో శివ, చెప్పండి, మనం చూస్తున్నాము ఇన్విటేషన్ లెటర్ కూడా మనం చూస్తున్నాము, అక్కడ క్లియర్ గా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని అయితే చెప్పడం జరిగింది. జనరల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తూ ఉంటారు. సో ఈ ఇండియా ప్లేస్ లో భారత్ అని పెట్టడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? రైట్ సార్, ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశం ఈసారి G20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వుతుంది. అయితే ఈసారి ఈ G20 సమావేశాలకు వచ్చే ప్రతినిధుల కోసం రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ విందు ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని లేకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇండియా అనే పేరును మార్చి భారత్ అని పెట్టారు. దేనివల్ల ఇది పెట్టారో సమాధానం చెప్పాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇటు బీజేపీ నేతలు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. ఇటు హేమంత్ బిశ్వ శర్మ కూడా అమృత్ కాలంలో ముందుకు సాగుతుంది భారతదేశం అంటూ కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. ఇటు జైరాం రమేష్ అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇండియా విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం వల్ల ఇండియా పేరు తీసి భారత్ అని పేరు పెట్టారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది మొదటి నుంచి ఉంది. కావాలని ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మార్చడానికి గల కారణాలు వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే ఏం జరగబోతుంది అంటే ఎలా ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పేర్లను మార్చుకుంటూ వస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇటు నెహ్రూ సంగ్రహాలయం ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి సంగ్రహాలయం చేశారు. ఇలా కొన్ని పేర్లు మారుస్తూ వచ్చారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సమావేశాలకు సంబంధించి ఎవరైతే అతిథులు ఎవరైతే ఉన్నారో అతిథులకు ఇచ్చే విందుకు సంబంధించే ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేది పెట్టడం అభ్యంతరకరంగా ఉంది అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై ఏ విధంగా చూడాలంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ఈ రిజల్యూషన్ కూడా తీసుకొస్తారనే సమాచారం అయితే అందుతోంది. దేశం పేరే మార్చే ముందు అంటే జనరల్లీ ఏమైనా ప్రతిపాదనలు కానీ లేకపోతే బిల్లుని కానీ పాస్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఏమీ చేయకుండా G20 సదస్సు ఇన్విటేషన్ మీద డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టడము కరెక్టా? దీని గురించి ప్రతిపక్షాలు ఏం వాదనలు చేస్తున్నాయి? సో ఫ్యూచర్లో దీని గురించి బిల్లు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా మనం? రైట్, డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టానుసారం పాలన చేస్తున్నారు. అంటే ఇటు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ప్రత్యేక సమావేశాలు 5 రోజులు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఏదైతే ఉందో అది కూడా ఎవరిని సంప్రదించకుండా తీసుకున్నారు. అయితే ఈ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 5 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో ఈ పేరు మార్పు సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెడతారనే చర్చ అయితే కొంత కొనసాగుతుంది. కానీ దీనిని వ్యతిరేకించే వారైతే ఎక్కువైతే ఉన్నారు. అంటే మొదటి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఇండియాను భారత రాష్ట్రపతి అని పిలుస్తున్నప్పటికీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంగ్లీష్లో నామకరణం చేశారు. అదేవిధంగానే ఇది కొనసాగుతూ వస్తుంది, ఆనవాయితీకి వస్తుంది. కానీ ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు ఎవరితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, ఎవరికి ఎటువంటి లేఖ రాయలేదు, ఎవరి ఒపీనియన్ తీసుకోలేదు. కానీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరిని సంప్రదించడం లేదు, ఇష్టానుసారం పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఏదైతే తీసుకొచ్చారో ఇన్విటేషన్ ఉందో అంటే అది కేవలం ఇన్విటేషన్కి మాత్రమే పరిమితం అవుతుందా లేదా దీన్ని ఇలాగ కంటిన్యూ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అయితే 18వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే 5 రోజుల పార్లమెంట్ సమావేశాలు దీనికి సంబంధించి ఏమైనా ప్రతిపాదన కానీ దీనికి సంబంధించి ఏమైనా చర్చ ఏమైనా కొనసాగిస్తారా? అటువంటి ఆ దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా నామకరణం చేసే అవకాశం ఉందా, అటు పేరు మార్చే అవకాశం ఉందా అనే దానిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కూడా దీనిపై చర్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీని పేరు కూడా మారుస్తారంటూ కూడా ఒకవైపు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. కానీ దీన్ని ఇండియా కూటమి అయితే వ్యతిరేకిస్తుంది. అంటే కేవలం ఇక్కడ ఈ విపక్ష కూటమి ఏదైతే ఉందో ఆ విపక్ష కూటమికి ఇండియా అని నామకరణం చేసుకోవడం, ఇండియా అని పేరు పెట్టుకోవడంతోనే ముప్పేట దాడి చేసేందుకు అంటే ఇండియా కూటమి పేరును ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకే ఇండియాను భారత్గా మార్చారు అనేది విపక్ష కూటమి సభ్యులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు జేపీ నడ్డా కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. అంటే మీరు భారత్ జోడో యాత్ర చేసుకోవచ్చు, కానీ మేము ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టుకోవాలి
పట్టించుకోవద్దా అంటూ కూడా ఇటు జేపీ నడ్డా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ విమర్శలకు రాజకీయ విమర్శలు తావిస్తుంది తప్ప అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుకుంటే ఇక్కడ మనము భారతదేశం దగ్గర నుండి మనం G20 సదస్సును మనం ఇచ్చేస్తున్నాం, కానీ ఇక్కడ పార్టీ పరంగా అయితే మనం ఈ సదస్సును అయితే మనం ఇన్విటేషన్ కానీ ఎటువంటి ఇవి కూడా మనం పంపించడం లేదు. సో మన కంట్రీ వైడ్ అందరూ కూడా ఏకపక్షంగా చెప్పిన పేరుని మనం పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టడం మనం చూస్తున్నాము. అయితే దీన్ని అంటే పొలిటికల్ ప్రెషర్స్ కానీ పొలిటికల్ డ్రామాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా G20 సదస్సుకు పెట్టడం కరెక్ట్ అనుకోవచ్చా మనం? ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ ఇటు కొంతమంది విశ్లేషకుల నుంచి వస్తున్న వాదన అయితే ఏదైతే ఉందో ప్రధానంగా ఇది ఒక దేశానికి దేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. కేవలం పార్టీ కాదు ఇక్కడ ప్రాతినిధ్యం వహించేది, దేశం ప్రాతినిధ్యం వహిస్తుంది G20 సమావేశాలు. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఒకటి ఆరోపిస్తున్నాయి, ఇది దేశం ప్రాతినిధ్యం వహిస్తుంది, కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తానే G20 సమావేశాలను భారతదేశానికి తీసుకొచ్చినట్టుగా అతను ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కూడా ఈ G20 సమావేశాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఈ G20 సమావేశాల్లో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేసిందో అవి ప్రజలకు తీసుకెళ్లడం వల్ల పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ G20 శిఖరాగ్ర సమావేశాలను ఆయుధంగా మలుచుకుంటున్నారనేది ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. అంటే ఒక దేశం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దేశంలోని ప్రజలందరూ పార్టీలన్నిటి ఒపీనియన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం సమిష్టి కృషితోనే కార్యక్రమాన్ని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అనేది ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన ఇన్విటేషన్లో కూడా రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా గతంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఇన్విటేషన్లు ఉండేవి. కానీ ఇప్పటికిప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ దురుద్దేశంతోనే ఇండియా కూటమికి రోజుకు పెరుగుతున్న బలంను చూసి తట్టుకోలేకే నెక్స్ట్ ఎట్టి పరిస్థితులను బీజేపీ అధికారంలోకి రాదు కాబట్టి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఇండియాను భారత్ అని మార్చడం అది ఎంతవరకు సమంజసం అనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పుడు ఇన్విటేషన్లో అయితే కేవలం ఒక విందుకు సంబంధించి ఇన్విటేషన్లోనే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఉంచుతారా లేదా దీనినే కంటిన్యూ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంటు 5 రోజుల సమావేశాల్లో కూడా దీనిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈరోజు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి సమావేశం ఉంది, సాయంత్రం నైట్ 8 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో డిన్నర్ మీట్ ఉంది. ఈ సమావేశంలో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లందరూ సమావేశం కాబోతున్నారు. మరోవైపు సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరగబోతోంది. పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి ఇక ఈ సమావేశాల్లో కూడా ప్రధానంగా ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే ఇన్విటేషన్ దానిపై కూడా ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు నైట్ 8 గంటలకు జరిగే ఇండియా కూటమి నేతల సమావేశంలో కూడా ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి ముందుకు వెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. శివ, మనం చూసుకుంటే ఇండియాకి ముందంటే ఇండోనేషియా G20కి అయితే ప్రాతినిధ్యం వహించింది, ఇప్పుడు భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మనం భారతదేశం లోపల ఏదైతే పాలిటిక్స్లో అంతర్గత విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ వైడ్గా మనం చూపించుకుంటున్నాము. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు G20 దీనికి చాలా మంది వరల్డ్ వైడ్గా కూడా నేతలు వస్తూ ఉంటారు. సో వాళ్ళు దీన్ని ఎట్లా చూస్తారని అనుకోవచ్చు మనం? డెఫినెట్గా గతంలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా టూర్లో ఉన్నప్పుడు చంద్రయాన్ విజయవంతమైంది. ఆ సందర్భంలో ప్రధాని అక్కడ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ప్రధానిని ఉద్దేశించి ప్రశంసించారు. మరోవైపు చంద్రయాన్ని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా కూడా భారత్ను అభినందించింది. మరోవైపు ఈరోజు శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా రాబోతున్నారు. దాదాపు 20 దేశాలకు సంబంధించిన దేశాధినేతలు రాబోతున్నారు, దేశాధినేతల ప్రతినిధులు రాబోతున్నారు, అనేక మంది డెలిగేట్స్ రాబోతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు పేరు మార్చడం ద్వారా దీన్ని దుమారం రేపే విధంగానే ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. కానీ ఈ ప్రపంచ దేశాల ముందర భారతదేశం పరువు తీసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే ఇది ముందుగానే నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటే సానుకూలంగా ఉండేది. కానీ కేవలం G20 సమావేశాలు దగ్గర పడుతున్నాయి. 9, 10 తేదీలో జరగనున్నాయి. 9వ తేదీన రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేరు పెట్టారు. అంటే ముందుగా ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో చర్చిస్తే వారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత వారు అవునంటారా కాదనంటారా అనేది చర్చించిన తర్వాత ఒకవేళ సంప్రదించాం వారు ఒప్పుకోలేదని ఏదోటి చూపించుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఎవరితో చర్చించకుండా సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలు అయితే రాబోతున్నారు. వారందరూ వచ్చిన తర్వాత దీనిపై ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంటుంది. మీడియా కూడా లేవనెత్తే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలకు సంబంధించిన మీడియా కూడా దీనిపై చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జాక్ట్లీ వసుధైక కుటుంబం అంటూ కూడా G20 సదస్సును ఈ ఏడాది భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. పోయిన ఏడాది సౌత్ ఆఫ్రికా, ఈ తర్వాత ఇండోనేషియా, ఇట్లా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. అయితే ప్రెజెంట్ అందరూ కూడా భారతదేశాన్ని ఇండియా అని పిలుస్తూ ఉంటారు. సో సడన్ చేంజ్ అనేది మొత్తము ఎవరైతే వేరే దేశాల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ప్రముఖులు వాళ్ళందరూ ఎట్లా చూస్తారని అనుకోవచ్చు మనం?
డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆక్షేపణ అయితే ఎదురవుతుంది. ఎందుకంటే ఇది G20 శిఖరాగ్ర సమావేశాలని 1999లో ప్రారంభమైంది. అక్కడ 1999 నుంచి ఒక్కొక్క దేశం, సంవత్సరానికి ఒక దేశం దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈసారి భారత్ వంతు వచ్చింది. భారత్ వంతు వచ్చినప్పటి నుంచి కూడా ఈ G20 శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించి పలు రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇక తుది దశకు చేరుకుంది. ఈ తుది దశ కార్యక్రమాలు 9-10వ తేదీన ప్రగతి మైదానంలో జరగబోతున్నాయి. ఇప్పటికిప్పుడు అంటే తుది దశకు చేరుతున్న నేపథ్యంలో ఈ G20 సమావేశాల ద్వారానే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా మార్చాలి అనే యోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్లుగా ఇప్పుడు వచ్చిన ఈ ఇన్విటేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. దీనిలో భాగంగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను తీసి పక్కన పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా మార్చారు. అంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక స్వపక్షంలోని బీజేపీ నేతలు కూడా కొంతమంది అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరిని సంప్రదించుకోండి, ఇటు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే నా పేరును కూడా మార్చే దానిలో అంటే ఇది కేవలం ఇన్విటేషన్గా పరిమితం అవుతుందా లేదా ఇదే కంటిన్యూ అవుతుందా అనేది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే ఎవరికి ఎటువంటి సమాచారం ఉండడం లేదు. పార్లమెంట్ సమావేశాల గురించి సంబంధించి కూడా సొంత పార్టీ వారితో చర్చించలేదు, ఇటు విపక్ష పార్టీలతో చర్చించలేదు. మరోవైపు ఇటు G20 సమావేశాలకు సంబంధించి ఇన్విటేషన్లో ఇతర దేశాల ప్రతినిధులకు సంబంధించి విందైతే ఏది ఉందో రాష్ట్రపతి భవన్లో, దానికి సంబంధించి ఇన్విటేషన్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని లేకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ఉంది. ఇది ఇలాగ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇన్విటేషన్ వరకు దీనికి పరిమితం అవుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇదైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశం అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ శివ.